హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇడిమాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇడిమాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏమీ లేదు, కొన్ని పదాల యొక్క సమూహము. ఇవి కలిసి చెప్పినప్పుడు వాటి యొక్క నిజమైన అర్థం కంటే వేరే ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని ఇస్తాయి. మనం వీటిని సులభంగా అర్థం చేసుకోవాలంటే కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు చాలా సులభంగా అర్థమవుతుంది. ఫస్ట్ వన్, బ్రేక్ ద ఐస్. దీని మీనింగ్ సాధారణంగా మనం ఏమనుకుంటాము, బ్రేక్ ద ఐస్ అంటే మంచుని పగలగొట్టడం అని అనుకుంటాం, కానీ అది కాదు. దీని యొక్క ఇడిమాటిక్ మీనింగ్ ఏంటంటే టు స్టార్ట్ టాకింగ్ ఆర్ మేక్ పీపుల్ ఫ్రీ కంఫర్టబుల్ ఇన్ ఏ న్యూ సిచ్యువేషన్ ఆర్ న్యూ ప్లేస్. కొత్త పరిస్థితుల్లో స్నేహపూర్వకంగా మాట్లాడడం మొదలుపెట్టడాన్ని బ్రేక్ ద ఐస్ అని చెప్పి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ద టీచర్ టోల్డ్ ఏ ఫన్నీ స్టోరీ టు బ్రేక్ ద ఐస్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ది క్లాస్. అంతే తప్ప మంచు పగలగొట్టడం కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. దీని యొక్క అర్థం ఏంటంటే చంద్రుడు నీలంగా ఉన్నప్పుడు అని కాదు. ఇడిమాటిక్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే సంథింగ్ దట్ హ్యాపెన్స్ వెరీ రేర్లీ, చాలా అరుదుగా జరిగేదని అర్థం. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ ఈట్ ఫాస్ట్ ఫుడ్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. నేను ఫాస్ట్ ఫుడ్ని చాలా అరుదుగా తింటాను అని అర్థం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. పీస్ ఆఫ్ కేక్ అంటే కేకు ముక్క అని కాదు. దాని యొక్క అర్థం ఏంటంటే సంథింగ్ దట్ ఈస్ వెరీ ఈజీ, చాలా సులభమైన పని అని అర్థం. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ద ఎగ్జామ్ వాజ్ ఏ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ. ఆ పరీక్ష నాకు చాలా సులభంగా ఉందని అర్థం. ఇవి ఇడిమాటిక్ ఎక్స్ప్రెషన్స్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. వీటిని ఎందుకు వాడతామంటే ఇవి వాడినట్లయితే మన యొక్క ఆంగ్ల భాష ఆకర్షణీయంగాను సహజంగాను భావపూర్వకంగా ఉంటుందని చెప్పి వాడతాం. మరొకసారి వీటి ఇడిమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటో మరొకసారి బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇడిమాటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే కొన్ని పదాల సమూహము, వాటి యొక్క అసలు అర్థం కంటే ఈ ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని ఇస్తాయి ఆ పదాలు కలిపి చెప్పినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, బ్రేక్ ద ఐస్ అంటే మనం ఏమనుకుంటామంటే మంచు పగలగొట్టడం అనుకుంటాం, కానీ అది కాదు. కొత్త పరిస్థితుల్లో స్నేహపూర్వకంగా మాట్లాడడాన్ని ఏమంటాము, బ్రేక్ ద ఐస్ అని చెప్పంటాము. ఓకే, ఇవి చాలా సందర్భాల్లో మనకు ఎగ్జామ్స్లో ఇచ్చి వీటి యొక్క అర్థాలు ఏంటి అని చెప్పి అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. వీటిని బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, thank you one and all. I shall meet again in the next video with more information.